మా ఫ్రెండ్స్ యూఎస్లో ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటే నేను అటు వెళ్ళిపోయాను అన్నమాట. అలాగే నైట్ టైమే కదా, వాకింగ్ తిన్నాం, తినుకుంటూ సినిమా చూసినాం, అయిపోయింది. అట్లా వాకింగ్కి వెళ్ళి అక్కడనే చాలాసేపు అయింది, 76 minutes కాల్ మాట్లాడుకున్నాం అందరం ఫ్రెండ్స్. మేము నలుగురు, నేను ఇంకొక ఇద్దరు, ఒక 6 members అట్లా ఫోన్ మాట్లాడుకొని అక్కడనే ఉండే గ్రౌండ్ దగ్గర. నేను అక్కడ స్టార్ట్ అయినా, అటు సైడ్ నుంచి స్టార్ట్ అయినా. అప్పటి నుంచే సౌండ్ వస్తుంది మీద, సౌండ్ అని చెప్పేసి. అంటే ఏం సౌండ్ వచ్చింది? టప్ డోర్ కొట్టినట్టు, లేకపోతే నార్మల్ ఎట్లా అంటే అన్నప్పుడు మనం డ్యాన్స్ చేస్తాం కదా, డ్యాన్స్ చేసినప్పుడు చెప్పులు వేసుకుంటే సౌండ్ ఎట్లా వస్తుంది, అట్లనే ఏమైనా అరుపులు వినిపించినాయి? అరుపులు ఏమి వినిపించలే, ఆమె నాకు జస్ట్ స్టెప్స్, ఆమె స్టెప్స్ దిగుతున్నట్టున్నాను మేబీ. ఇట్లా అరుపులు ఏమి వినిపించలే. ఆమె మీదకి వెళ్ళి కిందికి వచ్చింది. కిందికి ఇక్కడికి నాకు అక్కడ నుంచి వస్తుంటేనే సౌండ్ వస్తుంది. నేనేమనుకున్నా మీద అంకుల్ స్టే ఇస్తాడు అన్నట్టు. అంకుల్ కూడా ఇవ్వడు, మధ్యవర్తి ఎవరు స్టే ఇస్తారు. అదే ఈ ఓనరు కమర్షియల్గా వేరే వాళ్ళకి ఇచ్చేసిండు. కమర్షియల్గా కాదు, సెకండ్ థర్డ్ ఫ్లోర్ కదా, స్టే. అదే స్టే అంతే, స్టే అంట. అది కూడా ఎక్కువ ఫ్యామిలీసే ఉంటాయి. ఆ ఫ్యామిలీకి స్టే ఇచ్చేసినాడు. ఇకపోతే ఈమె ఫ్యామిలీ గురించి తెలుసుకుంటే, ఏదైతే ఇక్కడ హౌస్ కి రెంట్ ఉంటున్నారో అది కూడా ఏంటంటే రోజుకింత, అంటే దాదాపు 3,000 నుండి 3,500 రూపాయలు ఇచ్చి వాళ్ళు అక్కడ ఉంటున్నారు అనమాట, స్టే చేస్తున్నారు. లైక్ మనకి పీజీ హాస్టల్స్ ఉంటాయి కదండి, ఫుడ్ ఎట్లా పెట్టుకుని తీసుకుంటారు. కాకపోతే అక్కడ మంత్కి తీసుకుంటారు. ఇక్కడ ఏంటిదంటే రోజుకొచ్చి 3,000 నుండి 3,500 తీసుకునే వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఫుడ్ కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళే ప్రిపేర్ చేసేవాళ్ళు అని చెప్తున్నారు. ఇకపోతే ఏదైతే తేజస్విని వాళ్ళ ఫ్లాట్ తీసుకున్నారో ఆ ఎంటైర్ ఫ్లోర్ అండి, ఇద్దరు ప్రాణానికి ఎంటర్ ఫ్లోర్ అనేది తీసుకున్నారు. ఇక కొంతమంది ఏమంటున్నారంటే పైన ఉన్న పెంట్ హౌస్ కూడా తీసుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఈ పిర్జాది కూడా ఈ ఏరియాకు తేజస్విని వాళ్ళు ఎప్పుడు వచ్చారంటే దాదాపు 6 నెలలు అవుతుంది అని చెప్తున్నారు. ఇకపోతే తేజస్విని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. కొన్ని కారణాలు అంటున్నారు, మేబీ ఆ కారణాలు కూడా బయటకు రావాలి. ఆ కారణాల వల్ల ఆమె జాబ్ పోయి రావడం కాదండి, అంటే ఆమెకి జాబ్ పోవడం కాదు, జాబ్ వదిలేసి ఇక్కడికి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ స్థానికులను అడుగుతుంటే ఆమె ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మంచిగా మాట్లాడేది లేదంటే మాతో ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఆమె పని ఆమె మాత్రమే చేసుకునేది. ఒక రోజుకో 2 రోజులకు బయటకెళ్ళి లైక్ మనకి ఉబర్, ఆటో, బైక్ ఉంటాయి కదండి, సో వాటి మీద వెళ్ళేది, వచ్చేది ఆమె పని ఆమె చేసుకునేది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ తల్లితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆమె చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. అడిగిన దానికి కూడా సమాధానం ఇవ్వకుండా తిరిగి మన మీదే రివర్స్ అవుతున్నారు అనమాట. ఆమె ఏమో అంటున్నారంటే జాబ్ చూసుకుంటుంది, జాబ్ వెతుక్కుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఆ రోజు రాత్రి ఏదైతే తేజస్విని నగ్నంగా పరిగెట్టుకుని వెళ్ళి చనిపోయిన ఇష్యూ ఉందో, ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని చెప్పేసి పక్కనున్న ఇంటి వాళ్ళని చూసుకుంటే వాళ్ళేమంటున్నారంటే ఆ రోజు రాత్రి చాలా పెద్ద పెద్ద అరుపు వినిపించినాయి వాళ్ళ ఇంట్లో నుంచి. సో మేము కిటికీ తెరిచి చూసేసరికి ఆమె బట్టలు, ఎవరైతే తేజస్విని ఉన్నారో తేజస్విని బట్టలు, ఆమె ఫోను, బుక్స్, దుప్పటి, ఈవెన్ ఇన్నర్స్ తో సహా కింద పడేశారు వాళ్ళు. ఆ చేతులు మాకు కనిపించినాయి అని చెప్పేసి ఆ పక్కింటి వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఆ పక్కింటి వాళ్ళు ఎవరైతే ఈ ఏవైతే ఇంట్లో పడినాయో వాళ్ళు చెప్తున్న విషయాలన్నమాట. మనము విజువల్స్ లో చూడొచ్చండి అవి. సో ఇంతగా జరిగినాయి. ఆమె చాలా గట్టిగా అరుస్తూ ఉంది, అప్పటికి కూడా కాపాడండి అని చెప్పేసి అరుస్తుంది తేజస్విని అని అన్నారు. ఇకపోతే వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే నన్ను లోపల పెట్టి గడియ పెట్టేసిందని అంటున్నారు. ఈ స్థానికుల వర్షన్ ఎట్లా ఉందంటే మేబీ అమ్మాయిని లోపల హారెస్ చేసి ఉంటారు, ఏదైనా చేసి ఉంటారు. ఆ రూమ్ లో, తేజస్విని వాళ్ళ రూమ్ లో వాళ్ళ అమ్మ కాకుండా వాళ్ళ అమ్మతో పాటు ఇంకా ఉన్నారు. ఆ రోజు మేము చూసాము, కొన్ని చేతులు కనిపించినాయి, వాయిస్ కూడా గట్టిగా వినిపించింది. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి తేజస్విని బయటకు వచ్చి గడిపెట్టేసి వెళ్ళుండొచ్చు అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో కిందకి వచ్చిన తర్వాత కూడా ఆ కింద రూమ్ లో మనము విజువల్స్ చూస్తున్నాం కదండి, ఆ కింద రూమ్ లో 5 బ్యాచులర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకున్న వాళ్ళని చెప్తున్నారు. వాళ్ళని కాపాడండి అని చెప్పేసి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిందంట తేజస్విని, వాళ్ళు చెప్తున్న మాటలు. సో అంత అర్ధరాత్రి ఒక అమ్మాయి అలా నగ్నంగా వచ్చేసరికి వాళ్ళు భయపడి అమ్మాయిని బయటికి పంపించేశారు. సో బయటికి పంపించేసిన తర్వాత అప్పుడు మనకి ఏదైతే విజువల్స్ లో కనిపిస్తుందో ఆ విజువల్స్ లాగా తేజస్విని పరిగెట్టుకుంటూ వచ్చి ఆ గుడిలోకి వెళ్ళిన సిచ్యువేషన్ అనేది చూస్తున్నాం. ఎక్కడ కొంతమంది ఎవరైతే ముందు పరిగెడుతున్న అబ్బాయి ఉన్నారో ఆ అబ్బాయికి ఈ తేజస్వినికి ఏదో సంబంధం ఉందంటున్నారు. మ్యాటర్ ఏంటంటే ఎవరైతే అబ్బాయి ముందు పరిగెట్టారో ఆ అబ్బాయి కూడా కింద బ్యాచులర్స్ రూమ్ లో ఒక మెంబర్ అన్నట్టు. సో అతను ఏదో ఫోన్ వచ్చి బయటకు మాట్లాడుతూ ఉంటే తిరిగి తను రూమ్ లోకి వెళ్లే క్రమంలో ఈ తేజస్విని ఇట్లా పరిగెట్టుకుని రావడంతో అతను భయపడి పరిగెట్టుకుని వెళ్ళిపోయానని చెప్పేసి చెప్పాడు అనమాట. సో ఇదైతే జరిగింది. దాని తర్వాత తేజస్విని ఒక చిన్న గుడి దగ్గర 1 minute లోపే మనం ఉండడం చూసామండి. దాని తర్వాత ఏదైతే గుడి ఉందో గుడిలోకి వెళ్ళి ఆ
గుడిని తలుపులు లాగడానికి కూడా ప్రయత్నించింది. రాకపోవడంతో గుడి వెనక నుంచి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత విగ్రహం తీసుకొని బయటకొచ్చింది. ఇక్కడేమంటున్నారంటే, ఏదో చేతబడి చేశారు, మానసిక స్థితి సరిగ్గా లేదు, అందుకని విగ్రహం తీసుకుపోయిందంటున్నారు. మేబీ మనం సెన్స్‌తో ఆలోచిస్తే ఏంటిదంటే, ఆ చీర లాక్కునే క్రమంలో మేబీ విగ్రహం వచ్చేసుంటుందేమో. సో, తర్వాత తను చెరువు కట్ట వైపుకి వెళ్ళిపోయిందని అంటున్నారు. తర్వాత ఇక్కడ ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో వాళ్ళనడిగితే వాళ్ళేమంటున్నారంటే, సో, తర్వాత మేము గుడికి వెళ్లి వెతికాము. ఎక్కడ కనిపించలేదు. తర్వాత ఏదైతే మర్రి చెట్టు ఉందో, మర్రి చెట్టు పక్కన చెట్టు వరకు కూడా మేము వెళ్ళాము. అక్కడ ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి కనిపించారు మాకు. ఇంకా అక్కడికెళ్ళడం మంచిది కాదు అని అనుకుని చెప్పేసి మేము వెనక్కొచ్చేసాము. ఇంకా వెతకలేదు అని చెప్తున్నారు. ఇది వాళ్ళ వర్షన్ అన్నమాట. సో, ఇక్కడ పోలీసులేమంటున్నారంటే కంప్లీట్‌గా తప్పు తేజస్వినిదే అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. వాళ్ళేమంటున్నారంటే, ఈ ఏరియా పోలీసులేమంటున్నారంటే, ఆమెకి మానసిక స్థితి సరిగ్గా లేదు కాబట్టి, ఈ దేవుళ్ళ మీద, వీటి మీద నమ్మకంతోటి ఆమె ఇట్లా చేసిందని చెప్పేసి కేస్ క్లోజ్ చేశారు. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పోలీసులు ఒకసారి ఆలోచించుకోవాలి. డీప్ ఇన్వెస్ట్ చేస్తే గనక నిజానిజాలు బయటకొస్తాయి. ఎందుకంటే స్థానికులనేవాళ్ళు చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. అక్కడ తేజస్విని వాళ్ళ అమ్మే కాదు, ఇంకా ఎవరో ఉన్నారు, ఏదో జరిగింది అని చెప్పేసి స్థానికులు గట్టిగా మాట్లాడుతున్నారు. ఇక విగ్రహం సంగతికొచ్చేసరికి ఏమంటున్నారంటే, పోలీసులు మేము గజయితగాళ్ళు పెట్టి వెతికిస్తామనంటే, స్థానిక పూజారులు ఏమంటున్నారంటే, నగ్నంగా వచ్చి ఆమె అమ్మవారి విగ్రహం పట్టుకుంది. సో, అది మైల పడిపోయింది. అటువంటి విగ్రహాన్ని తిరిగి గుడిలో ప్రతిష్ఠించడం అంటే, మాకది మంచిది కాదా అని అనిపిస్తుంది కాబట్టి మేము కొత్త విగ్రహం తీసుకొచ్చుకుంటాం అని చెప్పేసి చెప్తున్నారు పూజారులు. ఇంకేమంటున్నారంటే, దాదాపు నెల 15 రోజులుగా గుడి ఏదైతే ఉందో, ఆ గుడి అమ్మవారి ఉత్సవం అనేది చాలా ఘనంగా జరుపుకున్నాం. బట్ ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే, ఉత్సవం జరిగిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం మాకేదో బ్యాడ్ అని అనిపిస్తుంది, అపశృతి అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇకపోతే ఎవరైతే పూజారులు ఉన్నారో, ఈ పూజారులు కూడా మీడియా మీద కేసు పెడతామంటున్నారు. ఎందుకని అంటున్నారంటే, మీరు చెప్పిన వార్తల వల్ల గుడికి ఎవ్వరు రావట్లేదు, భయపడుతున్నారు అంటున్నారు. అక్కడ జరిగిన మ్యాటర్ చెప్పారండి. ఆ యువతి గుడిలోకి వెళ్లి ఆ విగ్రహం తీసుకున్న తర్వాత చనిపోయింది. సో, జరిగిన వార్తని చెప్తుంటే వాళ్ళేమంటున్నారంటే, మీ వల్ల భక్తులు ఎవరు రావట్లేదు అని అంటున్నారన్నమాట. సో, ఇదైతే జరిగింది. ఇకపోతే ఏదైతే గుడి వెనకాల మనం చూసాం కదండి, కొంత ఏరియా వాకింగ్ ఏరియా, అలాగే యోగా ఏరియా, ఓపెన్ జిమ్ లాగా చేశారు కదా. పగలయ్యేసరికి బానే ఉంటుంది. బట్ రాత్రి అయ్యేసరికి, ఇది స్థానికులు చెప్తున్నమాట, నైట్ అయ్యేసరికి కొంచెం చీకటి అయ్యేసరికి అక్కడ ఓపెన్ బార్ అవుతుంది. చాలా మంది వస్తూ ఉంటారు, కూర్చుంటారు, మందు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, ఇక డ్రగ్స్ కూడా తీసుకుంటారు అని చెప్పేసి స్థానికులు అంటున్నారు. మరి అక్కడ పోలీసుల పహారా అనేది ఎంత వరకు ఉందో చూడాలి. సో, ఇదైతే ఇప్పటి వరకు ఉన్న సిట్యుయేషన్ అయితే ఇది. ఆమె దహన సంస్కారాలు, ఎవరైతే తేజస్విని ఉన్నారో, తేజస్విని దహన సంస్కారాలు కూడా ముషీరాబాద్‌లో చేశారు. ఇకపోతే ఇక్కడ తేజస్విని తల్లి విషయం చూసుకుంటే, పోలీసులు ఏమంటున్నారంటే, ఆమె కొంచెం మెంటల్ డిప్రెషన్‌లో ఉంది. ఆమెను అడిగినా సరే ఏమి సమాధానం చెప్పట్లేదు అని దాటవేత ధోరణి అనేది చేస్తున్నారండి ఇక్కడ పోలీసులు. బట్ పోలీసులు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఇకపోతే తేజస్విని తండ్రి సంగతికొచ్చేసరికి ఏంటిదంటే, ఆయన అసలు నోరే ఇప్పట్లేదు. మరి ఎందుకు నోరు విప్పట్లేదో ఏ విషయమో తెలియదు. ఎందుకంటే కూతురంటే తల్లి కంటే ఎక్కువగా తండ్రికే ప్రేమ ఉంటదని అంటారు. బట్ ఇక్కడ సిట్యుయేషన్, మా తండ్రి ఎవరైతే ఉన్నారో, ఆ తండ్రి అనేవాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదన్నమాట. సో, ఏం జరిగిందనేది మాత్రం ఇంకా డీటెయిల్స్ అనేవి పూర్తిగా తెలియాలి. బట్ స్థానికుల కథనం ప్రకారం వాళ్ళు చెప్తున్న మాటలేంటిదంటే, ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. ఎందుకంటే తేజస్విని ఆ రోజు వెళ్ళిపోయే ముందు, గుడిలోకి వెళ్ళే ముందు చాలా ఇళ్ళని కొట్టింది. నన్ను కాపాడండి, కాపాడండి అని చెప్పేసి అరిచిందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారనమాట. ఒకవేళ ఆమె మెంటల్ డిప్రెషన్‌లో ఉంటే గనక, లేకపోతే ఈ క్షుద్ర పూజలు ఏమన్నా చేస్తే ఆమె పరిగెత్తుకొని వెళ్ళాల్సిన నెసెసిటీ ఏంటి? అలాగే అక్కడ ఒక పేరనేది వినిపిస్తుంది అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. అజయ్ అనే వ్యక్తి ఎవరు, ఏంటనేది బయటికి రావాలి. సో, ప్రస్తుతానికి ఉన్న సిట్యుయేషన్ ఏంటి ఇదండి. అంత ఉన్నతంగా చదువుకున్న వ్యక్తి తేజస్విని, అలాగే ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి ఇంత దారుణంగా చనిపోవడానికి కారణాలేంటి? ఆమెను ఎవరైనా హారాస్ చేసారా? లేకపోతే అందరూ చెప్తున్నట్టే ఏదైనా క్షుద్ర పూజల ప్రభావం ఏమన్నా ఉందంటారా? లేకపోతే వాళ్ళింట్లోనే ఏదన్నా కావాలని ఆమెని ఇంత బలవంతంగా చేయడమో, లేకపోతే హారాస్ చేయడమో, అవి తట్టుకోలేకనే ఇదంతా జరిగిందంటారా? ఇక్కడ మిస్టరీ ఏంటిదంటే, ఎవరైతే తేజస్విని బట్టలు, ఫోన్‌లు, ఈవెన్ ఆమె ఇన్నర్స్‌తో సహా బయట పడేసిన సిట్యుయేషన్ ఉంది కదండీ! అక్కడ పక్కింటి వాళ్ళు చెప్తున్నదేంటిదంటే, ఎవరో ఉన్నారు, అవి బయట పడేయడం మేము చూసామని చెప్పేసి చెప్తున్నారు. మేబీ పోలీసులు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్‌ని గాని, ఈ సర్వైలెన్స్‌ని వాటిని చూస్తే గనక నిందితులను పట్టుకోవచ్చనే అవకాశం ఉందన్నమాట. కానీ ఇక్కడ అందరికి $1,000,000 క్వెషన్ ఏంటిదంటే, ఇద్దరి ప్రాణానికి ఎంటైర్ ఫ్లోర్ ఎందుకు?
అక్కడ రాత్రుళ్ళు వాళ్ళిద్దరే కాకుండా ఇంకా చాలా మంది వస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఇక్కడ చెప్తున్నది ఏంటిదంటే ఆమెను బలవంతంగా ఏదన్నా మేబీ వేరే వృత్తిలోకి దింపడానికి ఏమన్నా ట్రై చేసుంటారా? అది భరించలేకనే తేజస్విని బయటకొచ్చి ఇట్లా చేసుంటదా అని చెప్పేసి అంటున్నారు. ఇంకా స్థానికులు ఏమంటున్నారంటే ఆమెకి ఆమె అలా నగ్నంగా తయారవ్వలేదు. బలవంతంగా ఎవరో ఆమె బట్టలన్నీ తీసేశారు. వాళ్ళ నుంచి కాపాడుకోవడానికే ఈమె ఇట్లా బయటకి పరిగెత్తుకొచ్చేసి చెప్తున్నారు. ఇక మనం ఫస్ట్ విజువల్స్‌లో చూసుకుంటే ఆమె దాచుకోవడానికి ఒక లైక్ ఒక పేపర్ లాంటిదేదో తను అడ్డు పెట్టుకొని వచ్చిన సందర్భం ఉందన్నట్టు. సో, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మేబీ ఆమెనేమన్నా మెంటల్‌గా హారాస్ చేసారా? లేకపోతే వేరే వాళ్ళ నుండి తప్పించుకునే క్రమంలో ఆమె ఎట్లా దూకేసిందా అన్న విషయాలు తెలియాలి. ఎందుకంటే అక్కడ మనకి అమ్మవారి చీర అనేది ఆ మర్రి చెట్టు కిందే ఉంది. మనం చూడొచ్చు. కానీ విగ్రహం మాత్రమే పట్టుకొని ఎందుకు దూకేసింది? లేకపోతే విగ్రహం నిజంగానే చెరువులో ఉందా? లేకపోతే ఎవరైనా తీసేసుకున్నారా? ఏదేమైనా గానీ తేజస్విని డెత్ ఇష్యూ ఏదైతే ఉందో అది $1,000,000 క్వెషన్స్ కింద ఉంది. చాలా ప్రశ్నలనేవి దాని చుట్టూ ఉన్నాయి. బట్ పోలీసులు ఎందుకు ఇలాగా కేస్ క్లోజ్ చేసేసారనేది మళ్ళొకసారి రీచెక్ చేసుకుంటే మంచిదండి. ఓవర్ టు స్టూడియో.